బ్రేక్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని, నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదన్నారు. ఇటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని, రాజకీయంగా నష్టం కలిగించేలా నివేదిక రూపొందించారని వాదించారు సుందరం. దురదృష్టవశాత్తు అకాల వర్షాలు, వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందని కేసీఆర్ తరపు న్యాయవాది వాదించారు. కుంగిపోవడానికి డిజైన్ ఇంజనీరింగ్ లోపాలు కానీ లేవన్నారు. బీఆర్ఎస్ ను అప్రతిష్టాలు చేయాలనే రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందని వాదనలు వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించలేదని కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం వాదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదు అంటూ కూడా నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని, రాజకీయంగా నష్టం కలిగించేలా నివేదిక రూపొందించారు అంటూ కూడా వాదించారు సుందరం. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇటు కేసీఆర్ ఏదైతే పిటిషన్ వేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతున్నాయి? ప్రస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక సంబంధించి అయితే ఈరోజు పిటిషన్కి సంబంధించి అంటే కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పీసీ ఘోష్ నివేదికని రద్దు చేయాలని చెప్పేసి ఈ నివేదికలో భాగంగా ఈరోజు హైకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఇరు వర్గాలకు సంబంధించి ఇటు ప్రభుత్వం తరపున అదేవిధంగా కేసీఆర్కి సంబంధించిన పిటిషన్కి సంబంధించిన న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారని చెప్పాలి. ఈ వాదనలో భాగంగా సుందరం పిటిషనర్ కేసీఆర్ తరపున సుందరం న్యాయవాది అయితే దీనికి సంబంధించిన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ నివేదిక మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆ నివేదికలో భాగంగా ఆయన వాదనలు అయితే వినిపించారని చెప్పాలి. అదేవిధంగా ఈ నివేదికకు సంబంధించి వాళ్ళ స్వలాభం కోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని చెప్పేసి మా పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని భంగపరిచే విధంగా ఈ నివేదికని రూపొందించారని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఆయన అయితే వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఏదైతే నివేదికకు సంబంధించి రూపొందిస్తున్నారో నివేదికలో భాగంగా ఎలాంటి కేసీఆర్కి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా కొన్ని వాదనలు అయితే వినిపించారు, కౌంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కౌంటర్లో భాగంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ సెక్షన్ 8B సంబంధించి మెన్షన్ చేయకపోవడమే దీనికి సంబంధించి కారణం అని చెప్పేసి, కానీ సెక్షన్ 8B మెన్షన్ చేయకపోవడంతో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వలేదని చెప్పేసి అయితే లేదని చెప్పేసి ఎక్కడ కూడా దానికి సంబంధించి అయితే ఎలాంటి వివరాలు లేవని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరాలు మేము ఆల్రెడీ ఇచ్చాము, దీనికి సంబంధించి ఆ కేసీఆర్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన కౌంటర్లో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే విచారణ 2:30 గంటలకైతే వాయిదా పడింది. మరోసారి వాదనలు అయితే వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే సుందరం కేసీఆర్కి సంబంధించిన పిటిషనర్కి సంబంధించి న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. అదేవిధంగా దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దీనికి కౌంటర్గా అంటే ప్రభుత్వానికి కౌంటర్గా అయితే ఆయన వాదనల భాగంగా ప్రజెంట్ కౌంటర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి ఏదైతే నివేదిక రూపొందించారో ఆ నివేదికని రద్దు చేయాలంటూ కూడా కేసీఆర్కి సంబంధించిన న్యాయవాది అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రజెంట్ ఈ వాదనలన్నీ విన్న తర్వాత దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా కొన్ని వివరాలు అయితే తెలపడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం మొత్తం కూడా ఈ నివేదిక పీసీ ఘోష్ నివేదిక మొత్తం కూడా అసెంబ్లీలో చర్చించేంత వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని చెప్పేసి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఆయన కోరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ అయితే హైకోర్టులో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ వేసిన పిటిషన్లో భాగంగా న్యాయవాది తరపున అయితే వాదనలు వినిపించారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ తరపున న్యాయవాది కూడా కౌంటర్లో భాగంగా కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన విచారణ 2:30 గంటలకి వాయిదా పడింది. మరోసారి దీనికి సంబంధించిన వాదనలు అయితే వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి ప్రజెంట్ ఉందని చెప్పాలి. ప్రస్తుతం రైట్.